హోర్ముజ్ జలసంధిలో అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘించి ప్రయాణిస్తున్న ఇరాన్ నౌకను అమెరికా నౌకాదళం ఇటీవల స్వాధీనం చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. అయితే చైనా నుంచి వస్తున్న ఈ నౌకలో క్షిపణుల కోసం ఉద్దేశించిన రసాయన సామాగ్రి ఉందని రిపబ్లికన్ పార్టీ నేత భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వారాంతంలో హోర్ముజ్ జలసంధిలో అమెరికా పట్టుకున్న నౌక చైనా నుంచి ఇరాన్కు వెళ్తోందని ఆమె తెలిపారు. ఇందులో క్షిపణుల కోసం రసాయన సామాగ్రి ఉందని, అందుకే నౌకను ఆపాలని అమెరికా దళాలు పదే పదే హెచ్చరించినా వారు ఆగలేదని నిక్కీ హేలీ గుర్తు చేశారు. యుద్ధంలో ఇరాన్కు చైనా మద్దతిస్తోందన్నది వాస్తవమని, ఇకపై ఈ విషయాన్ని విస్మరించలేమని ఆమె వ్యాఖ్యానించారు. కాగా అమెరికా దళాలు టౌస్కా అనే ఇరాన్ జెండా ఉన్న కంటైనర్ షిప్ను గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఇరాన్కు చెందిన చాబహార్ పోర్టు సమీపంలో అదుపులోకి తీసుకున్నాయి. ఈ నౌక ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ షిప్పింగ్ లైన్ సమూహానికి చెందింది. మరోవైపు ఈ నౌకలో సైనిక, పౌరావసరాలకు వాడే ద్వంద్వ వినియోగ వస్తువులు ఉండవచ్చని అమెరికా భద్రతా వర్గాలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సహాయం చేస్తోందన్న ఆరోపణలతో అమెరికా 2019లో IRISL సంస్థపై ఆంక్షలు విధించింది. తాజాగా అదే నౌకలో క్షిపణుల కోసం ఉద్దేశించిన రసాయన సామాగ్రి ఉన్నట్లు ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. మరోవైపు నిక్కీ హేలీ ఆరోపణలపై ఇరాన్ గట్టిగా స్పందించింది. నౌక విషయంలో అమెరికా చర్యను సాయుధ దోపిడీగా అభివర్ణించింది. ఆ నౌక చైనా నుంచి ప్రయాణిస్తోందని ఇరాన్ స్పష్టం చేసింది. ఆ సమయంలో అమెరికా బలగాలను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ నౌకలో సిబ్బంది, కుటుంబ సభ్యులు ఉన్నందున తక్షణమే ప్రతిస్పందించలేకపోయామని తెలిపింది. అయితే యుద్ధ సమయంలో ఇరాన్కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు ఇటీవల అమెరికా నిఘా వర్గాలు నివేదిక విడుదల చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. భుజం మీద పెట్టుకుని ప్రయోగించే షార్ట్ రేంజ్ మిసైల్ లాంచర్లను, ఇతర క్షిపణి వ్యవస్థలను టెహ్రాన్కు సరఫరా చేయడానికి బీజింగ్ సిద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే చైనా ఆయుధాల సరఫరా ప్రారంభించిందని పేర్కొన్నాయి. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్కు ఆయుధాలు పంపితే చైనా తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాంటి చర్యలను ఇకనైనా మానుకోవాలని తెలిపారు. కాగా ఈ వార్తలను వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయం ఖండించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఏ పక్షానికి ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయలేదని పేర్కొంది. ఇక తాజాగా చైనా నుంచి వస్తున్న నౌకలో క్షిపణులకు ఉద్దేశించిన రసాయనాలు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో ఇప్పుడు ఇరాన్తో పాటు చైనాను కూడా అమెరికా టార్గెట్ చేసే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.